నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనా మళ్ళీ ఎగబడితే తెగబడితే మనం సమర్థవంతంగా తిప్పికొట్టగలం ఆ భారతదేశం. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతోందంటే మారుతున్న సమీకరణాలు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు పొద్దునున్న ఈక్వేషన్స్ సాయంత్రానికి కొంటల్లా తెల్లారిసరికి మళ్ళీ మారిపోతున్నాయి. ఇప్పుడు చైనా ఎంత మైటీయో మనం వేరే చెప్పనక్కర్లా. జస్ట్ బికాజ్ మన శత్రుదేశం కాబట్టి మనం వాళ్ళ మీద గెలిచేస్తామని జబ్బలు చరుచుకోవటం కాదు. మనం నిజంగా మన సమర్థత ఏ పాటి ఉంది, మనం కంపీట్ చేయగలమా, మన ఎంబడొచ్చే ఫోర్సెస్ ఏంటి, చైనా ఎంబడి ఎవరు ఉంటారు, మొత్తం నాటో దేశాల వైఖరి ఎలా ఉండబోతోంది, రష్యా ఎలా వ్యవహరించబోతోంది. 1962 వార్లో ఓడిపోయిన తర్వాత భారతదేశం ఎప్పుడైనా సాహసం మళ్ళీ చేసిందా? జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు అనలేము కానీ చిన్నపాటి ఘర్షణలు అనాలేమో, జరిగినాయి. బట్ ఎప్పుడు మనం పైచేయి సాధించిన దాఖలాలు ఎక్కడ కనపడలా. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. 1962 అనుభవం, మన చేతకాంతనం, మనకి ఒక మహనీయుడు అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నాడు, వారి యొక్క దుర్బలత్వం, ఇవన్నీ చూసిన తర్వాత చైనా మీద వార్లో మనం గెలవలేకపోయామన్న ఒక వేదన అయితే ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంది, అవునా కదా? ఎందుకంటే మన దగ్గర చైనాతోనే మనకి 62లో జరిగిన వార్లో వీఆర్ టోటలీ అన్ప్రిపేర్డ్. అంటే మనం ఏం ప్రిపేర్డ్గా, మన సోల్జర్స్కి బట్టలు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి ఏం లేకుండే. అప్పుడు జరిగిన ఒక చాలా పెద్ద మిస్కాల్కులేషన్ అంటే నెహ్రూ హిందీ చీనీ భాయ్ భాయ్ అని చెప్పి ఒక పంచశీల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీకు గుర్తుంటుంది, స్కూల్లో నేర్పించారు మనకి. పంచశీల్ ఏంటి, చైనా చాలా పీస్ఫుల్ నేషన్, చైనా ఏం చేయదు అని చెప్పేసి నెహ్రూ గారు అనుకున్నారు. కానీ అదే నెహ్రూ గారు తల మీద వచ్చి పడ్డారు వాళ్ళు. కృష్ణ మేనన్, ఆయన డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న ఆయన, ఈ వాజ్ ఈక్వల్లీ ఇన్కాంపిటెంట్. ఫస్ట్ స్కామ్, మిలిటరీ స్కామ్ మన జరిగిన దాంట్లో కంట్రీలో కొనుగోలు, జీప్ స్కామ్. సెకండ్ హ్యాండ్ జీప్స్ కొన్నారు కృష్ణ మేనన్, కొత్త జీప్స్గా చూపించి తీసుకొచ్చారు యూరోప్ నుంచి. అది పెద్ద స్కామ్ ఒకటి. ఆ జీపులు రాలేదు కూడా ఫైనలీ, అది ఇంకో జోక్. కానీ డబ్బులు ఇచ్చేసాం మనం. ఎనీవే, అది మన సబ్జెక్ట్ డిబేట్ అది కాదు. సో చైనాతో మనకున్న ప్రాబ్లం ఏంటంటే, ఈ పర్టికులర్ చైనా ఎప్పుడు మన కొన్ని టెరిటరీస్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మొన్న అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక బ్రిటిష్ రెసిడెంట్, ఈజ్ అ బ్రిటిష్ రెసిడెంట్, నాట్ ఎన్ ఇండియన్ స్టేయింగ్ ఇన్ బ్రిటన్ 17 సంవత్సరాల నుంచి. నిన్న కూడా ఆమె ఒక వీడియో పెట్టింది ఏం జరిగింది అక్కడ అని చెప్పి. చైనా ఎప్పుడు ఏమంటారంటే సౌత్ టిబెట్ మాదే అంటారు. ఇది మనం చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. చైనా టిబెట్ ఆక్యుపై చేసుకున్నప్పుడు మనం వ్యతిరేకించలేదు ఆ టైంలో. నెహ్రూ అగైన్ చాలా ఓపెన్, చాలా మంచి ఎందుకు ఇదంతా గొడవ, వాళ్ళు ఆక్యుపై చేసుకుని మనకేం పోయిందని. కానీ ఏ రోజు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో, వాళ్ళు టిబెట్ను ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడున్న టిబెటియన్ బుద్ధిస్ట్ మీద అత్యాచారాలు మొదలుపెట్టారు. దాంతోనే దలైలామా వాళ్ళ ఆయన ఫాలోవర్స్తోని భారత్ వైపు పారిపోయి వచ్చారు. నాకు తెలిసిన స్టోరీ. దాని తర్వాత ధర్మశాల, ఇంకా సౌత్లో బైలకుప్పే అని చెప్పి కూర్గ్ దగ్గర 2వ ప్లేస్ అనమాట వాళ్ళది. కానీ చైనా ఎప్పుడు కూడా ఆగలేదు అక్కడి నుంచి కూడా. దాని తర్వాత మీరు చెప్పినట్టు 62-65లో వీ లాస్ట్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ లద్దాఖ్ చైనా తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక హర్యానా సైజ్ తీసుకెళ్ళిపోయారు, ఢిల్లీ కూడా చెప్పొచ్చు, ఢిల్లీ సైజ్ టెరిటరీ తీసుకెళ్ళిపోయారు. నెహ్రూ కూడా అప్పుడు ఏమనలేదు, ఫేమస్ స్టేట్మెంట్ పార్లమెంట్లో ఇచ్చారు. అక్కడ ఏం లేదు కదా, అక్కడ ఒక ముక్క గ్రాస్ కూడా గ్రో కాదు, మన ఎందుకు అది మనకు ఆ టెరిటరీ అని. అప్పుడు ఎవరో తమిళనాడు నుంచి ఒక ఎంపీ చెప్పారు, నా తల మీద ఎంటికలు లేదు కదా, నేను తల తీసేయాలా అని అడిగారు. ఆ సిచ్యువేషన్ అన్నమాట. నెహ్రూ ఎంత చైనా కోసం టోటలీ ప్రో చైనా. కానీ చైనా ద కాన్సెప్ట్ ఉంటుంది, భారత్ దీన్ని కాన్స్టెంట్గా అటాక్ చేయడం, సలామీ స్లైసింగ్ అంటారు. చిన్నగా వాళ్ళు టెరిటరీ ఆక్యుపై చేసుకుంటూ పోతే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటారు, చైనా మన వైపు వచ్చేస్తారు, 4 కిలోమీటర్ ఇటువైపు వచ్చారు, మన సోల్జర్స్ని కొట్టారు అని చెప్తే సుప్రీంకోర్టులో ఆ కేసు జరిగింది. సుప్రీంకోర్టు పుల్డ్ హిమ్ అప్. ఆర్ యూ అన్ ఇండియన్ సిటిజన్ అని అడిగారు. సుప్రీంకోర్టు సైడెడ్ అదేట. సో సైడ్ చేసి అని చెప్పారు, ఆర్ యూ ఇండియన్ సిటిజన్, మీరు ఇట్లా మన సోల్జర్స్ని కొట్టారు, చంపారు అంటున్నారు, మీరు ఏం చేస్తారు. మన వాళ్ళు కూడా కొట్లాడి, కర్నల్ సంతోష్ బాబు కానీ మిగతా వాళ్ళు మాటేస్ అయ్యారు కదా వాళ్ళు. అప్పుడు జరిగిన దాంట్లో గల్వాన్లో, దాంట్లో డోక్లాం తర్వాత భూటాన్ వైపు అక్కడ కూడా గొడవ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు చైనా చెప్తూనే ఉంటారు, అది మాట ఎప్పటికీ వాళ్ళ మ్యాప్లో చూపించుకుంటుంటారు. మనం కూడా చేయాల్సింది అదే. మనం ఏం చేయక్కర్లేదు. టిబెట్ నుంచి ఎవరైనా వస్తే మనం వాళ్ళకి వీసా ఇవ్వకూడదు. వీ హ్యావ్ టు టేక్ దట్ పాలసీ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ రిలేషన్ విత్ చైనా. చైనాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యూఎస్ వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఇష్యూ.
యూఎస్కి చైనాకి పడదు. మన ట్రేడ్ డీల్ గురించి మాట్లాడగా ట్రేడ్ డీల్ కన్నా ఎక్కువ వాళ్ళకి బేసిక్లీ వాళ్ళ మిలిటరీ కూడా చైనీస్ మిలిటరీ సస్పెక్ట్. నార్త్ కొరియాకి ఆయుధాలు ఇచ్చింది చైనానే, టెక్నాలజీ వాళ్ళకి ఇచ్చింది చైనానే. నార్త్ కొరియాని అంగీకరించింది వన్ ఆఫ్ ద ఫ్యూ నేషన్స్ చైనా, పెద్ద నేషన్స్లో. ఇప్పుడు భారతదేశం చైనా మిలిటరీ టు హెడ్ కంపేర్ చేస్తే చైనా కొంచెం ముందుకుంది మనకన్నా రెగ్యులర్ ఆర్మీలో, కానీ మన పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. మొన్న జరిగిన ఒక ఎయిర్ ఫోర్స్ ఎవాల్యుయేషన్లో మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళకన్నా చాలా బాగుందని చెప్పారు, చైనా కన్నా. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కాదు కౌంట్, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఎన్ని ఫార్వర్డ్ బేసెస్ ఉన్నాయి, ఎన్ని బేసెస్ ఉన్నాయి, మీ దగ్గర ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. చైనా చాలా తయారు చేస్తున్నారు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, ఒకటి తర్వాత ఒకటి తయారు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ డామినేషన్ ఏంటంటే సౌత్ చైనా సీ మొత్తం డామినేట్ చేసుకొని ఇండియన్ ఓషన్ డామినేట్ చేసుకుంటే మలక్కా స్ట్రేట్స్ మొత్తం వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు అనేది. అది యూఎస్కి నచ్చట్లేదు. అండ్ మనల్ని చుట్టుముట్టి ఇంకా కంప్లీట్. సో యూఎస్ ఏం చేశారు, బంగ్లాదేశ్లో ఒక చిన్న కూ తీసుకొచ్చి అక్కడ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు యూఎస్ బంగ్లాదేశ్లో కూర్చొని మానిటర్ చేస్తున్నారు చైనాని. మయన్మార్ వైపు టువర్డ్స్ బాటమ్ పార్ట్ మన కార్ నికోబార్ దగ్గర. సో యాజ్ పార్ట్ ఆఫ్ దర్ కూ ఓన్లీ షేక్ హసీనా వాస్ రిమూవ్డ్. చాలా మటుకు ఆమె ఓపెన్గా చెప్పింది, అడిగారు వాళ్ళు ఎన్వాయ్ ఇచ్చి చెప్పారంటే మాకు 2 ఐలాండ్ కావాలి, సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దమ్ అంటే సారీ అని చెప్పింది ఆమె. దాని తర్వాత జరిగింది. క్రీక్ ఐలాండ్ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర ఆ సైడ్లో చిట్టగొంగ వైపు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మయన్మార్ వైపు కూడా 2 చిన్న బేసెస్ పెట్టుకున్నారు యూఎస్ మన కార్ నికోబార్ దగ్గర. అక్కడి నుంచి మొత్తం మానిటర్ చేస్తున్నారు చైనీస్ షిప్స్ని. సో చైనాని అరికట్టడానికి యూఎస్ రెడీగా ఉన్నారు. సో ఒక టైంలో బైడెన్ ఎరాలో చైనాని అరికట్టడానికి భారతదేశంతో క్లోజ్ అయిపోయారు యూఎస్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఆయన కన్ఫ్యూజ్ పాలిటిక్స్. ఆయనకేంటంటే అన్ని దేశాలు ఆయన వ్యతిరేకంగా ఉందనుకుంటున్నారు, అందరి మీద టారిఫ్లు పెడదాం అనుకున్నారు, కానీ మొత్తం బ్యాక్ఫైర్ అయింది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటంటే చైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ పోతుంది, చైనా రష్యా వైపు వెళ్ళిపోతుంది. స్పెషల్లీ యుక్రెయిన్ వార్లో మనం చూసాం, యుక్రెయిన్ రష్యా వార్లో చైనా సప్లై చేస్తున్నారు చాలా మటుకు ఆయుధాలు రష్యాకి, ఎందుకంటే రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ పడిపోయింది మొత్తం. అది కాకుండా ఇరాన్ వైపు నుంచి కూడా వస్తుంది. ఈవెన్ ఆయిల్ మనకన్నా ఎక్కువ ఆయిల్ కొనేది చైనా, రష్యా దగ్గర నుంచి కొనేది చైనా, మనం కాదు. కానీ వాళ్ళ వ్యతిరేకంగా ఒక్క స్టెప్ కూడా ట్రంప్ తీసుకోలేకపోతున్నాడు. అప్పుడప్పుడు ధమ్కి ఇస్తుంటాడు, నేను 150 చేస్తాను, 200 చేస్తాను, 250 చేస్తాను, నేను గుర్తొచ్చినప్పుడు చెప్తుంటాడు. ఆయనకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కూడా చైనా నుంచి మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ శానిటరీ ప్రొడక్ట్స్ చైనా నుంచి వస్తుంది ఇప్పుడు కూడా యూఎస్లో. యూఎస్ తయారు చేయలేకపోతున్నారు, వాళ్ళ కాస్ట్ చాలా ఎక్కువ. అదే చెప్తున్నారు, అక్కడున్న టార్గెట్ కానీ అక్కడున్న మిగతా సూపర్ మార్కెట్స్ కానీ వాళ్ళు మీట్ చేయలేకపోతున్నారు, వాల్మార్ట్ కానీ మిగతా వాళ్ళు. డిమాండ్ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు మీరు? చాలా మటుకు కారణం మెక్సికోని తెప్పించుకోవచ్చు, దగ్గర ఉంటుంది వాళ్ళకి, కానీ మెయిన్లీ చైనా దగ్గర. సో ఈ భారతదేశం ప్రాబ్లం ఏంటంటే చైనాతోని మనం వాళ్ళతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఓన్లీ ట్రేడ్ రిలేషన్సే అంతే. యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ కాన్సెప్ట్ పెట్టుకొని చైనాతోని మనం మన ట్రేడ్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మటుకు మనం కూడా మన సప్లై చైన్ దెబ్బతిన్నది, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మనం ఎక్కువ దాని మీద నిఘా పెట్టలేదు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మొన్ననే అనౌన్స్ చేశారు 7,000 కోట్ల పిఎల్ఐ లాంటి స్కీమ్ 15 కంపెనీస్కి ఇచ్చి వాళ్ళతోని రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మన కెపాసిటీ, మన ఓన్ కెపాసిటీ అచీవ్ చేయడానికి బహుశా ఇంకా 5 సంవత్సరాల్లో వీల్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్. అందుకని రేర్ ఎర్త్స్ అనగానే అందరూ అనుకుంటే ఏదో రేర్ అనుకుంటే, ఇట్స్ నాట్ సో రేర్. మన దగ్గర చాలా ఉన్నాయి రేర్ ఎర్త్స్. అది మన పీరియాడిక్ టేబుల్లో మీకు కనిపిస్తుంది, ఫ్రమ్ ద బాటమ్ ఆన్ టు ద టాప్ సెకండ్ లైన్లో ఉన్న మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ పీరియాడిక్ టేబుల్లో సైన్స్లో నేర్చుకున్నాం మనం. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పెల్లడియం నుంచి చాలా మటుకు మెటల్స్ ఉన్నాయి. ఈ మెటల్స్ అన్నీ ఇంకో మెటల్తో కలిపితేనే రేర్ ఎర్త్ అవుతుంది. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బడ్స్ పెట్టుకుంటారు ఈ మొబైల్ ఫోన్ నుంచి వినడానికి, ఆ స్పీకర్ ఉంది చూడండి, వాల్యూమ్ కంట్రోల్ చేసే స్పీకర్, దాని పక్కన ఒక రేర్ ఎర్త్ ఉంటుంది, మెటల్. యాక్చువల్లీ రేర్ ఎర్త్ అంటే ఏదో కాన్సెప్ట్ కాదు, మెటల్ అది కూడా. మీ దాంట్లోనే మీరు కార్ విండో రోల్ డౌన్ చేస్తారండి మోటరైజ్డ్, ఆ కింద ఒక మోటార్ ఉంటుంది, దాంట్లో ఒక రేర్ ఎర్త్ ఉంటుంది. అట్లాంటి మన లైఫ్లో అన్నిట్లో రేర్ ఎర్త్స్ ఉంటుంది. ఇప్పుడు చిప్స్ ఎంత అయిపోయిందో అంత ఇంపార్టెంట్ రేర్ ఎర్త్స్ కూడా వచ్చింది. సో మనకి చైనా వైపు నుంచి రేర్ ఎర్త్స్ కావాలి. చైనా ముందు నో అన్నారు, ఇప్పుడు ఎస్ అన్నారు. అది కాకుండా మన దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనం 1950 నుంచి ఆల్మోస్ట్ 1991 దాకా టోటలీ నెగ్లెక్ట్ చేశాం. సోవియట్ మోడల్కి వెళ్ళిపోయాం. అది జవహర్లాల్ నెహ్రూ ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఉండొచ్చు, రాజీవ్ గాంధీ ఉండొచ్చు. దాని తర్వాత నరసింహరావు గారు వచ్చినప్పుడే ఓపెన్ అప్ చేసినప్పుడు ఎకానమీ, దాని తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం ముందుకు వచ్చింది. సరిగా అప్పుడే కదా సార్, అప్పటి నుంచే కదా వీ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఈస్ట్. ఎస్, మోర్ దెన్ ఈస్ట్ వీ స్టార్టెడ్ లుకింగ్ అట్ అవర్ సెల్స్. ఎందుకంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు. మనం పెద్ద పెద్ద పిఎస్యూలు కట్టాం, బిహెచ్ఏఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ, భారత్ హెవీ ప్లేట్ వెసల్స్ అని విశాఖపట్నం కంపెనీ ఉందో లేదో తెలియదు ఇప్పుడు నాకు. అట్లనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్ఐఎన్ఎల్,
చాలా కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మనం సెటప్ చేశారు, కానీ అంత రిటర్న్స్ మనకి రాలేదు. చాలా కంపెనీస్ బంద్ అయిపోయినాయి పిఎస్యూస్, దాంట్లో కొన్ని అమ్మేశారు. ఎయిర్ ఇండియా తీసుకోండి, అది ప్రైవేట్ కంపెనీ ఉండే ముందు టాటా వెళ్ళి వాళ్ళు గుంజుకున్నారు నెహ్రూ, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎయిర్ ఇండియా అప్పగించారు వాళ్ళకి. సో ఇక్కడైనా కానీ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ చాలా స్ట్రాంగ్. వాసుదేవన్ గారు మనం ఇప్పుడు వాళ్ళతోనే ఏం గొడవ పెట్టక్కర్లేదు. సరే చిన్న చిన్న నడుస్తుంటుంది, ఈ అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఇష్యూ ఎప్పుడు కూడా ఉంటుంది, కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ 5 సంవత్సరాలు మనం ఏం చేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే వార్ అయితే జరగదు. చైనాకి పెద్ద ప్రాబ్లం మనం కాదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ యుఎస్ని ఎకనామికలీ అండ్ మిలిటరీలీ ఏం బ్లాక్ చేయగలుగుతారో చైనా అది చూస్తూనే ఉన్నారనమాట. చైనాని ఎట్లా బ్లాక్ చేయడానికి చూస్తుంది యుఎస్ చూస్తూనే ఉన్నారు. సో ట్రంప్ వచ్చిన తర్వాతనే వాళ్ళ మీద చాలా మటుకు ప్రెషర్ పెట్టారు. అవి జీ జిన్పింగ్ కానివ్వండి, మిగతా ఎవరైనా చైనీస్ ఆఫీషియల్స్ని కూడా కలవడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు, కానీ కలుస్తున్నాడు, ఎక్కడెక్కడే కలుస్తున్నాడు, కానీ డీటెయిల్ టాక్స్ ఎక్కడ జరగట్లేదు. ఏదో విజిట్ ఉండబోతుందన్నా అది ఇంకా జరగలేదు. చైనా టైవాన్ మీద నిఘా పెట్టున్నారు, అదొక ఇష్యూ. ఇంకోటి టైవాన్ని ముట్టితే మేము చూసుకుంటామని యూఎస్ అంటున్నారు, మొత్తం ప్రొటెక్షన్ మేము చూసుకుంటాం వాళ్ళకని చెప్పేసి. ఆల్రెడీ టైవాన్ చుట్టుముట్టి యుఎస్ ఫోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. సీలో ఇట్లాంటి చాలా మటుకు ఇష్యూస్ చైనాకు ఉన్నప్పుడు మన దగ్గర ఎక్కువ వాళ్ళు వచ్చి పుల్లలు చేయరు. ఎప్పుడు అలాగనే చైనాని అలా మనం వదిలేయటానికి కూడా లేదు కదా. చైనాకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఒకటి వాళ్ళ హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది, పెద్ద హౌసింగ్ క్రైసిస్. అక్కడంటే వాళ్ళు చాలా ఇల్లులు కట్టుకున్నారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని గోస్ట్ టౌన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు. మనతో ఇక్కడ కేసీఆర్ కట్టిన 2 బెడ్రూమ్ ఇల్లాగా అయిపోయింది, ఎవరు ఉండట్లేదు దాంట్లో. లక్షలు కట్టారు వాళ్ళు అన్ని టౌన్స్లో. ఇప్పుడు ఎక్కడ అది ఎవరు ఆక్యుపై చేయట్లేదు. రెండోది అక్కడ పెద్ద ఒక బ్యాంకింగ్ క్రైసిస్ నడుస్తుంది. ఈ 2 క్రైసిస్ వాళ్ళకి మెయిన్గా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా స్ట్రాంగ్, దేర్ ఇస్ నో డౌట్. ఎస్పెషల్లీ ఈవీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా స్ట్రాంగ్. ఇప్పుడు చెప్పినట్లు రేర్ ఎర్త్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అది కాకుండా ఎలక్ట్రానిక్స్లో కూడా వాళ్ళు ఇంకా దే ఆర్ అహెడ్ ఆఫ్ జపాన్ ఆల్సో. కానీ మిగతా ఈ 2 ఇండస్ట్రీస్ వాళ్ళని పుల్ డౌన్ చేస్తుంది అన్నమాట. డెట్ చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళ దగ్గర. ఎందుకంటే చైనాలో మీరు ఏ కంపెనీ స్టార్ట్ చేసినా గవర్నమెంట్ మీకు టోటల్ సపోర్ట్ ఇస్తుంది, ఫైనాన్స్ సపోర్ట్ కూడా కలిసి. ల్యాండ్ అంతా ఫ్రీ, మిగతా సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇస్తారు. సో దానికి ఒక చిన్న ఇప్పుడు క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు చైనా ఇప్పుడు. దానికోసం రెగ్యులర్గా మీరు చూస్తుంటారు చైనాలో ఏదో ఒక జనరల్ని అరెస్ట్ చేసి వాళ్ళని సాక్ చేసేస్తారు, కరప్షన్ అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఏదో ఆయనకు భయం, జీ జిన్పింగ్ భయం ఏంటంటే ఏదో కల్చరల్ రెవల్యూషన్ జరిగినప్పుడు మావో టైం నుంచి వచ్చినప్పటికెళ్ళి ఇప్పుడు ఇంకేమైనా కూ జరుగుతుందో అని ఒక భయం ఉంది. ఎందుకంటే చైనాలో కమ్యూనిజం లేదు ఇప్పుడు. యుగుర్స్ వైపు కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ కొంచెం టెర్రరిస్ట్ గ్రూప్, కానీ చైనాకి అసలు సెక్యూరిటీ ఇష్యూ లేదు మేజర్గా. రష్యాతోని వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ, ఇప్పుడు ఫ్రెండ్లీ నేషనే కదా, చాలా ఫ్రెండ్లీ. ముందుగా వార్ జరిగింది వాళ్ళ నడిమిట్లో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇటువైపు జపాన్తో వార్ చేశారు ముందు. జపాన్ ఆక్యుపై చేసుకున్నారు చైనా ఒక టైంలో, చాలా చైనీస్ టెరిటరీ జపాన్ ఆక్యుపై చేసుకున్నారు. కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిస్టరీ అంతా మారిపోయింది కంప్లీట్గా. కానీ ఇప్పుడున్న చైనీస్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్లీ అమెరికాని ట్యాకిల్ చేయడం. అమెరికా ఇక్కడ చైనీస్ని డామినేట్ చేయకూడదని ట్రై చేస్తున్నారు ట్రంప్ స్ట్రాటజీ అది. అంటే అమెరికా నుంచి తీసుకెళ్ళిన ఇండస్ట్రీస్ని అన్నీ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే చేయలేరు, కానీ చేయలేరు. ఈవీలో చైనా ఇస్ లీడింగ్, నో డౌట్. సరే టెస్లా తయారు చేస్తున్నారు అమెరికాలో అంతే, కానీ కాస్ట్ వైజ్ చూస్తే చాలా తక్కువ. ఇప్పుడు యూరోప్లో చూడండి, వాళ్ళు డ్యూటీ పెట్టిన తర్వాత కూడా చైనీస్ కార్స్ చీపర్. ముందు మన చైనీస్ కార్లో చైనీస్ క్వాలిటీ మీద నవ్వుతుండే, 6 నెలలు పనిచేస్తుంది అందాత పనిచేయదని చెప్పి. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళది. జాపనీస్ లాగానే. అంటే వాళ్ళు మనకు పంపించే 2 నెంబర్ మాల్ తోటి గొడవేమో, కానీ బయట వేరే దేశాలంటికి మంచి మాలే పంపిస్తారు కదా. మీరు ఇప్పుడు మొత్తం ఇంప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి హైదరాబాద్లో చాలా కంపెనీస్కి రోబో వెల్డింగ్ మిషన్స్ కావాలి, రోబోటిక్. మన దగ్గర లేదు ప్రొడక్షన్. ఎక్కడొక్కడ కొంతమంది పూణేలో అసెంబుల్ చేస్తున్నారు, కానీ రియల్ ప్రొడక్షన్ నడవట్లేదు మన దగ్గర. చైనా నుంచి తెప్పించుకోవాలి. అట్లాంటి చాలా మట్టుకు మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ మన చైనా దగ్గర తెప్పించుకోవాలి. ఇదంతా 6 నెలల తర్వాత పనిచేయదంటే లేదు. వాళ్ళు టెక్నీషియన్ పంపించి ఇక్కడ కూర్చోబెడతారు కావాలంటే, కానీ మన వీసా ఇవ్వట్లేదు ఇప్పుడు దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే మొబైల్ ఫోన్లో కూడా ఇప్పుడు కూడా మనం మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఐఫోన్ తయారు చేస్తున్నాం, అది ఇదని చెప్తున్నాం, కానీ 70 నుంచి 80% ఇప్పుడు కూడా కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తుంది. ఎందుకంటే మనకు సప్లై చైన్ లేదు, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ తయారు చేయలేదు. చేస్తున్నాం ప్రతి సంవత్సరం 5 నుంచి 10% మనం ఇండిజినైజ్ చేస్తున్నాం. బహుశా ఇంకొక 5 సంవత్సరాల్లో వీల్ టచ్ ఆల్మోస్ట్ 70% ఇండిజినైజేషన్. కానీ అది ముందు చేయలేదు. మనం బ్యాక్ ఎండ్ తయారు చేయకుండా మన ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేసేసాం. సో యాపిల్ లాంటి కంపెనీస్ కూడా ఇప్పుడు ఇండియాలో వాళ్ళ పార్ట్నర్స్ని టైఅప్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి లోకలీ సోర్స్ చేస్తున్నారు. అది నడుస్తుంది. కానీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాప్చర్ చేయాలంటే చైనాతోని కలిసి పనిచేయాల్సిందే. ఎందుకంటే మనకు యూరోప్ నుంచి హెల్ప్ ఏం రాదు, మీకు అమెరికా నుంచి ఏం హెల్ప్ రాదు, మీకు చైనా నుంచి మనకు మేజర్ ట్రేడ్ చేసుకుంటే చైనీస్ ప్రోడక్ట్స్ కానీ చైనీస్ సర్వీస్ మనం తీసుకుంటే పనిచేస్తుంది.
మనం సర్వీసెస్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నామో చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో అంత స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు. సర్వీసెస్లో మనం డామినేట్ చేస్తున్నాం వాళ్ళని. ఇదేమో ఇటువైపు అట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చైనా డామినేట్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా సార్, అంటే ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ మాట్లాడుకుందాం. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్, అది నెహ్రూ గారి పాలసీ. అది చూడకపోవటం వల్ల మనం ఏం నష్టపోయామో ఇప్పుడు తెలుస్తుంది. పివి గారు వచ్చిన తర్వాత లుక్ ఎట్ ఈస్ట్ అనేది మొదలైంది. మళ్ళీ సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ ఫాలో అవుతున్నాయి. 1. 2, చూడకపోవటం వల్ల అక్కడున్న రేరెస్కి సంబంధించిన ఎక్స్ప్లోరేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవాళ చేయటం మొదలెడితే చైనాకి సహజంగానే అది కంటగింపుగా ఉంటుంది కదా. ఏదో ఒక మిషతోటి మనతో యుద్ధానికి దిగటమో మనల్ని కవ్వించడం అయితే చేస్తుంది కదా. యుద్ధం అయితే జరగదు. ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెన్. వాళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్కి ఎక్విప్మెంట్ ఇస్తారు. వాళ్ళు యుద్ధం చేయాలంటే వాళ్ళ ఎక్విప్మెంట్ ముందు టెస్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడ యుద్ధం జరగలేదు, వాళ్ళు ఎక్కడో ఈ ఎయిర్ క్రాఫ్ట్ కానీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ నేవీ కానీ ఎక్కడైనా వాడుకోవాలి కదా. మీ దగ్గర తుపాకీ ఉంది ఒకటి, అది పనిచేస్తుంది లేదు ఎట్లా తెలుస్తుంది? మీరు ఫైర్ చేస్తే కదా తెలిసేది. ఫైర్ చేయడానికి ఆపర్చునిటీ దొరకట్లేదు వాళ్ళకి. మనకట్లా కదా, మనకు ఆపరేషన్ సింధూర్ జరిగింది, కాశ్మీర్లో రెగ్యులర్ ఆపరేషన్స్ నడుస్తుంటుంది, మణిపూర్ వైపు టెర్రర్ గ్రూప్స్ ఉన్నారు, చాలా మటుకు మనకు అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, మనకి నక్సలైట్ గ్రూప్స్ ఉన్నారు. సో మనకు టెస్టింగ్ గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట. సో ఆపరేషన్ సింధూర్ టైంలో చూసాం మనం, పాకిస్తాన్ వాడిందంతా చైనీస్ ఎక్విప్మెంట్. బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే ఫారెన్ ఎయిర్క్రాఫ్ట్ F-16 కదండి. అదే. సో వాళ్ళు ఏం చేశారు, ఒక డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిపించారు. ఎనీవే దట్స్ అ మ్యాటర్ ఆఫ్ సపరేట్ డిబేట్. చైనీస్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. వాళ్ళు చాలా మట్టుకు వాళ్ళ దగ్గర ఉన్న గ్లోబల్ మీడియా హ్యాండిల్స్ చూడండి, గ్లోబల్ మీడియా అని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు. భారతదేశంలోనే ఆల్మోస్ట్ 30 నుంచి 40 పబ్లికేషన్స్ చైనా చేతిలో ఉంది, ఇంక్లూడింగ్ హిందూ. న్యూస్ మినిట్ నుంచి మిగతా న్యూస్ క్లిక్ లాంటి క్వింట్, స్క్రాల్, ప్రింట్, వీళ్ళందరూ హౌ డు దే ఐడెంటిఫై అండి? అంటే వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా పనిచేసే వాళ్ళని వాళ్ళే డబ్బులు ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తారు కదా, డబ్బులు ఇస్తున్నాయి ఇవాళ మోదీ జై పాడుతున్న వాళ్ళు కూడా రేపు మారిపోతారు. మీరు ఏం చేయకుండా వాసుదేవన్ గారు కూర్చోండి, మీకు సంవత్సరానికి ₹1 ఇస్తాం, మీరు మా పాట పాడండి డైలీ అంటే మీరు చేస్తారు. మీరు 10 మందిని రిక్రూట్ చేసుకుని రోజు చైనీస్ ప్రో పాకిస్తాన్ న్యూస్ పంపిస్తూనే ఉంటారు. క్వింట్లో చూడండి, వైర్లో చూడండి, అన్నిట్లో అంతే కదా, వాళ్ళు చేస్తుంది అదే కంటిన్యూస్గా. సో వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళ వైపు నుంచి, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మనకు తెలిసిన న్యూస్ క్లిక్ ఇష్యూలు కూడా, ఒక శ్రీలంకన్ సిటిజన్ని చైనాలో కూర్చోబెట్టి అక్కడి నుంచి మనకు ఫండింగ్ పంపించిందని పట్టుకున్న తర్వాత న్యూస్ క్లిక్ బంద్ చేయించారు ఇక్కడ. అదే మనిషి తర్వాత యూఎస్లో కావాలని వాంటెడ్ లిస్ట్ వచ్చేసాడు అక్కడ కూడా, యూఎస్ గవర్నమెంట్ లిస్ట్లో కూడా. సో ఇట్లాంటి పనులు చాలా చేస్తారు వాళ్ళు, చైనీస్ వాళ్ళు. డైరెక్ట్ చేయకుండా కానీ ఇండైరెక్ట్ చేస్తారు ఫండింగ్. సో వాళ్ళది ఏంటంటే స్పెషలీ మీరు ప్రో చైనా న్యూస్ రాయాల్సింది. దానికోసం ఇప్పుడు యుఎస్ కాంగ్రెషనల్ రిపోర్ట్ మన వచ్చింది ఒకటి, దాంట్లో చాలా మటుకు కంట్రీస్ని ఫ్లాగ్ చేస్తుంది, దాంట్లో చైనాని ఫ్లాగ్ చేస్తారు. దట్ ఈస్ ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందా, రఫేల్ పనిచేయట్లేదు, రఫేల్ బాగా కాదు, ఎయిర్క్రాఫ్ట్కి పడిపోయిందని. దానికోసం రాహుల్ గాంధీ అదే పాట పాడాడు చూడండి. రాహుల్ గాంధీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్. చైనీస్ బీజింగ్ స్క్రిప్ట్ ఇస్తుంది అంతే. సో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఆయన కూడా 5 పోయినాయి 6 పోయినాయి అని చెప్పారు. సో యుఎస్ సెడ్ నో, నథింగ్ హెస్ హ్యాపెండ్. కానీ చైనాకి వాళ్ళకి కావాలని చెప్పి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఎక్విప్మెంట్ బాగా పనిచేసింది, ఈ ఇండియన్ ఎక్విప్మెంట్ పనిచేయలేదని చెప్పి చూపించడానికి ట్రై చేస్తున్నాం. కానీ జరిగింది అందరికీ తెలిసింది ఏం జరిగిందనేది. ఎందుకంటే దే హ్యావ్ టు సెల్ దిస్ ప్రోడక్ట్ వరల్డ్ వైడ్. ఇప్పుడు మన తేజస్ మన క్రాష్ అయింది దుబాయ్ ఎయిర్ షోలో, డెఫినెట్లీ ఇట్స్ అ సెట్ బ్యాక్. మనం అమ్మడానికి ట్రై చేస్తున్నాం కానీ కావట్లేదు. కానీ ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు ఇంజిన్ వస్తా అన్నారు. సో దెన్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ పర్ఫార్మెన్స్ విత్ HAL, డెలివరీ సిస్టమ్ బాగా చేయొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే సింపుల్, చైనా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మార్కెట్ ఎక్స్పాండ్ చేయాలి. వాళ్ళ మార్కెట్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు. హౌసింగ్ క్రైసిస్, బ్యాంకింగ్ క్రైసిస్ తర్వాత చైనా డొమెస్టిక్ మార్కెట్ చాలా తగ్గిపోయింది. ఎప్పుడైనా డొమెస్టిక్ మార్కెట్ స్ట్రాంగ్. గోస్ట్ టౌన్స్ ఎక్కడ సార్, ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి? చాలా ఉన్నాయి. మీరు చైనాలో కొత్త టౌన్స్ అన్ని, షాంఘాయ్ పక్కన పెట్టండి, గుజరాత్ పక్కన పెట్టండి, మిగతా అన్ని చాలా పెద్ద పెద్ద టౌన్స్లో ఊళ్ళు ఖాళీగా. ఎందుకంటే వాళ్ళు ఏం ట్రై చేశారంటే అనుకున్నంత బిజినెస్ వాళ్ళకి రాలేదు. ఎస్పెషలీ ప్రొటెక్షనిస్ట్ రెజీమ్స్ వచ్చేసారు. ఇప్పుడు యూరోప్ చూడండి, వాళ్ళు చాలా మటుకు చైనా నుంచి ఏం తెప్పించుకోదు, చైనా నుంచి ఏం కొనకూడదని ట్రంప్ వచ్చే ముందే వాళ్ళు మొదలుపెట్టారు. ఫ్రాన్స్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇటలీ కానివ్వండి. సో చాలా రాష్ట్రాలు అట్లా ట్రై, యూకే కూడా అంతే. ఎంటైర్ యూ ఇస్ అగేన్స్ట్ చైనీస్ వెహికల్స్, ఈవీ వెహికల్స్. వాళ్ళ మీద డ్యూటీ పెడుతున్నారు, 100%, 200% పెడతా అంటున్నారు. కానీ వాళ్ళు యూరోప్ గారు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు ఈవీది. సో న్యాచురల్ చైనీస్ వెహికల్స్ తెప్పించుకుంటున్నారు వాళ్ళు. మన దగ్గర కూడా చూడండి చాలా మటుకు చాలా చైనీస్ కార్స్ ఉన్నాయి ఈవీ వైపు. చెప్పడానికి ఇండియన్ పేర్లు ఉన్నాయి కానీ అంత మోస్ట్ ఆఫ్ దమ్ మా చైనీస్, అందరికి తెలిసింది అది. సో ఓవరాల్ మనం చూస్తే చైనా ఇప్పుడైతే మనతోనే ఒక యుద్ధానికి రారు. అక్కడెక్కడ చిన్న చిన్న ఘర్షణలు నడుస్తుంటాయి. ఈ సలామీ స్లైసింగ్ కాన్సెప్ట్లో ఉంటుంది. 4 కిలోమీటర్ అక్కడ, 4 కిలోమీటర్ అక్కడ. ఎందుకంటే మనకి చైనాకు ఉన్న బార్డర్ ఎప్పుడు క్లియర్గా మార్కౌట్ చేయలేదు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు వెళ్తూ చేసిన పని ఇది. మెక్మోహన్ లైన్ కానివ్వండి, మిగతా ఏదైనా కానీ. ఇటువైపు డురాండ్ లైన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వైపు కూడా అంతే కదా.
అది ఎవరో డ్రా చేసిపోయారు, ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ. చైనా కూడా అంతే. మనం తప్పు చేసింది ఒకటి ఏంటంటే టిబెట్, వి అలౌడ్ టిబెట్. ఒక టైంలో చైనాకి ఈవెన్ నేపాల్ మీద కూడా పట్టు వచ్చేస్తుండే, ఎస్పెషలీ ఈవెన్ ప్రచండ వాజ్ దేర్, ఓపెన్ కమ్యూనిస్ట్ ఉండే ఆయన. దాని తర్వాత ఈవెన్ ఓలీ వాజ్ పాజిటివ్ టువర్డ్స్ చైనా, కానీ ఆయన ఇప్పుడు దింపేశారు గదిలించి. సో చైనీస్ చాలా మటుకు ట్రై చేస్తున్నారు, భూటాన్ వైపు ట్రై చేశారు, అది పని చేయట్లేదు. మొన్న కూడా మోదీ గారు వెళ్ళారు. రెగ్యులర్గా మనం భూటాన్ చూస్తుండే, భూటాన్కి ఆర్మీ లేదు, చిన్న ఆర్మీ వాళ్ళ దగ్గర. మొత్తం భూటాన్ డిఫెన్స్ మనమే చూసుకుంటాం. దానికోసం డోక్లాంలో ఘర్షణ జరిగినప్పుడు మన సోల్జర్స్ ఉన్నారు అక్కడ, భూటనీస్ సోల్జర్స్ కాదు, మనం చూసుకుంటున్నాం వాళ్ళ సెక్యూరిటీ మొత్తం. అట్లనే అరుణాచల్ ప్రదేశ్ కూడా, దానికోసం అరుణాచల్ ప్రదేశ్ వైపు మీరు చూసుంటారు, కొత్త ఎయిర్ ఫీల్డ్స్ తయారు చేస్తున్నారు. ఒక రఫేల్ స్క్వాడ్రన్ అక్కడ ఉంది. మొన్న నియోమా అని చెప్పి లదాఖ్లో వరల్డ్స్ హైయెస్ట్ ఎయిర్ బేస్ ఓపెన్ చేసాం ఒకటి, చైనీస్ లిస్నింగ్ పోస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి బగారం ఎయిర్ ఫోర్స్ బేస్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఇస్తా అంటున్నారు. అది ఇచ్చేస్తే మనం వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ని కొంచెం మోడర్నైజ్ చేసి ఇచ్చేస్తాం, కాకుండా మనకు ఒక లిస్నింగ్ పోస్ట్గా అయిపోతుంది. అక్కడ నుంచి మనం ట్రాక్ చేసుకోవచ్చు చైనీస్ ఎయిర్ ఫోర్స్ని, చైనీస్ ఆర్మీ మూమెంట్స్ని అక్కడ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ క్లోజ్. దట్ కోసం యూఎస్ అడిగారు అది. యూఎస్కి అన్నిటికంటే పెద్ద ఎయిర్ ఫోర్స్ బేస్ ఉండే బాగా, అక్కడ పారిపోయారు కదా బైడెన్. ఎయిర్క్రాఫ్ట్ కూడా అక్కడ పెట్టేసి అన్ని అక్కడ విడిచేసి వెళ్ళిపోయారు, పారిపోయారు రాత్రికి రాత్రి. అది కూడా మన చేతికి వచ్చేసి ఇట్ బి వెరీ యూస్ఫుల్. సురేష్ గారు, అయితే ఒకటి, చైనా నేరుగా యుద్ధం చేయకపోవచ్చు, కానీ ప్రాక్సీ వార్స్ చేస్తుంది. మీరు చూస్తే కనుక మొహమ్మద్ యూనస్ గడిచిన 4-5 months ఏగో అనుకుంటా, ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాతే హీ మెట్ జీపింగ్ ఇన్ బీజింగ్. వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఆయన టోన్ అండ్ టెనర్ మొత్తం మారిపోయింది. యూనస్ వచ్చి మన పీక పిసికేస్తాను, మీ శ్వాస ఆపేస్తాను, మీ 22 kilometers కట్ చేశానంటే మీకు ఈ 7 Sistersకి ఇండియాకి ఇంకా సంబంధం ఉండదు. అతని వాయిస్ కాదు అది, డెఫినెట్గా డబ్బింగ్ జిన్పింగ్ చెప్పిందే అని అనిపిస్తోంది ఒకటి. దాంతోపాటు ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, వాళ్ళు బంగ్లాదేశ్లో ఒక ఎయిర్పోర్ట్ కడుతున్నారు, కాంట్రాక్ట్ ఏమో పాకిస్తాన్కి ఇచ్చారు, వాళ్ళ చేత కట్టిస్తున్నారు. మనకి చూడండి ఎలాంటి థ్రెట్, బంగ్లాదేశ్ నుంచి థ్రెట్ నేరుగా, ల్యాండ్ నుంచి ఎయిర్పోర్ట్ ఏమో కడుతున్న కాంట్రాక్టర్ పాకిస్తాన్, ఫండింగ్ చేస్తుంది చైనా. సో ఇటువైపు నుంచైనా యుద్ధం చేయొచ్చు కదా, ప్రాక్సీ వార్ నేను అనేది. బంగ్లాదేశ్ ఇప్పుడు కొత్త థ్రెట్గా మారిపోయింది. మన ముందు బిపిన్ రావత్ చెప్పిన దాని ప్రకారం 2.5 front వార్ ఫైట్ చేస్తుండే. దాంట్లో ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా, ఒకటి నెక్సలైట్స్, అర్బన్ నెక్సల్స్ అండ్ ఊర్లలో ఉన్న నెక్సలైట్స్, రూరల్ నెక్సలైట్స్. ఇప్పుడు ఆ అర్బన్ నెక్సల్స్ ఫినిష్ చేసేసారు, ఆల్మోస్ట్ నెక్సల్స్ కూడా ఫినిష్ అయిపోయారు. సో మనం ఆ ఆర్మీని డైవర్ట్ చేయొచ్చు. దానికోసం చూడండి, కోబ్రా బెటాలియన్ సిఆర్పిఎఫ్ దంతేవాడ నుంచి, కాంకేర్ నుంచి, సుక్మా నుంచి, బస్తర్ నుంచి చాలా మటు వాళ్ళని కశ్మీర్కి పంపించారు, అక్కడ టెర్రరిస్ట్ని ఫైట్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ రిలాక్స్ అయిపోయారు వీళ్ళు. బీహార్లో ప్రాబ్లం లేదు, జార్ఖండ్లో ప్రాబ్లం లేదు, దండకారణ్య ఏరియా మొత్తం ఫైట్. సో నౌ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బంగ్లాదేశ్. చేస్తున్నారు మన బంగ్లాదేశ్ ఇస్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్. మన అజిత్ దోవల్ గారు ఇస్ ఇన్ టచ్. మొన్ననే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి అజిత్ దోవల్ని కలిసారు ఢిల్లీలో. చాలా పెద్ద ఊహాగానాలు ఉండే, ఎందుకు జరిగింది, ఏం జరిగింది. బంగ్లాదేశ్ ఎన్ఎస్ఏ వచ్చారు ఇక్కడికి. సో ఈయన అక్కడికి వెళ్తారని ఏదో న్యూస్ వచ్చింది, అది ఇంకా ఏం డిసైడ్ కాలేదు. కానీ బంగ్లాదేశ్ కూడా తెలుసు వాళ్ళ లిమిటేషన్స్ ఏంటనేది. ఇప్పుడు అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వస్తే యూఎస్ వాళ్ళని తరిమి కొడతారు. చైనాని బంగ్లాదేశ్లో కూర్చొని యూఎస్ ఏ వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నాడు కదా, వాళ్ళు చేసుకుంటే హంబబోటా పోర్ట్ అంతా మనకు తెలిసింది. హంబబోటాలో ఏం జరిగింది, శ్రీలంకలో, ఆఫ్రికాలో చాలా మటుకు ఇట్లానే పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ప్యాసింజర్స్ లేరు, ఎవరు లేరు, ఆ ఎయిర్పోర్ట్ మొత్తం వీళ్ళు గుంజుకున్నారు. వాళ్ళే పొజిషన్గా వాడుకుంటున్నారు, ఎయిర్ ఫోర్స్ పొజిషన్గా వాడుకుంటున్నారు చైనీస్ స్ట్రాటజీ అదే. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అదే కదా. బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఏం చేస్తారు, మేము మీకు రోడ్ కట్టిస్తాం అని చెప్పేసి చాలా పెద్ద డబ్బులు వాళ్ళు లోన్లు ఇస్తారు, కోట్లు లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టలేకపోతారు పాకిస్తాన్ లాంటి. సో ఏం చేస్తారు, గ్వాడర్ పోర్ట్ మీరు తీసుకోండి అని చెప్పేసి గ్వాడర్ పోర్ట్ చైనాకి ఇచ్చేశారు. మనం ఏం చేస్తాం, అటువైపు చాబార్ పోర్ట్ తీసుకున్నాం ఇరాన్ దగ్గర నుంచి. ఆఫ్ఘనిస్తాన్ బైపాస్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ మనం. ఇరాన్ కూడా ప్రాబ్లం లేదు. మొన్న యూఎస్ శాంక్షన్స్ పెడితే యూఎస్ కూడా రిలాక్స్ చేస్తారు శాంక్షన్స్ అక్కడ చాబార్ పోర్ట్ మీద. సో పాకిస్తాన్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చైనా అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు కూడా యూఎస్ ఆపేశారు. ఇప్పుడు చైనీస్ ఇంజనీర్స్ అక్కడ. ఇరాన్ ఎంతవరకు నమ్మచ్చు మనం? ఇరాన్ని మనం నమ్మక్కర్లేదు, మనకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కనుక వస్తే చాలు. మనం అక్కడ రెగ్యులర్ పోర్ట్గా యూజ్ చేయట్లేదు మనం అది. మీరు తుర్క్మెనిస్తాన్ కానీ ఆ రీజన్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, గుజరాత్ అండ్ ముంబై కదండి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కి వెళ్ళొచ్చు త్రూ ఆఫ్ఘనిస్తాన్. అది పెద్ద అడ్వాంటేజ్ అది. ఇరాన్ కూడా అది కావాలి, ఎందుకంటే ఇరాన్ వాంట్స్ టు ఓపెన్ అప్ ద గ్యాస్ పైప్ లైన్. అక్కడి నుంచి తుర్క్మెనిస్తాన్ కానీ అట్లా కిర్గిస్తాన్ కానీ అట్లా నుంచి గ్యాస్ పైప్ లైన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ గ్యాస్ పైప్ లైన్స్ ఇటు వచ్చేస్తే ఇట్ బి ఎ బిగ్ మార్కెట్ చైనాకి.
అక్కడి నుంచి ఒక పెద్ద ఇరాన్కి పెద్ద మార్కెట్ ఓపెన్ అప్ అయిపోతుంది వాళ్ళు, బికాజ్ దే డోంట్ హ్యావ్ గ్యాస్, దే హ్యావ్ ఓన్లీ ఆయిల్. సో ఒక గ్యాస్ మార్కెట్ ఓపెన్ అయిపోతుంది కొత్తగా. ఖతార్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్. సో యూఎస్ ఇప్పుడు మనకు అమ్ముతున్నారు గ్యాస్, ఇప్పుడు కొత్తగా డీల్ సైన్ చేసాం మనం. సో యూఎస్ ఎక్కడ చైనా ఉందో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ మన బంగ్లాదేశ్లో భయపడక్కర్లేదు, ఎందుకంటే చైనాని యూఎస్ చూసుకుంటారు. ఏ పరిస్థితుల్లో యూఎస్ అక్కడ చైనాని కాలు పెట్టనియరు. పాకిస్తాన్ వస్తే ఓకే, కానీ చైనాని పెట్టనియరు అక్కడ. అండ్ మన వైపు నుంచి మనం చూడాల్సి మనం చూసుకుంటాం, ప్రాబ్లం లేదు. ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు వాళ్ళది, ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు కూడా యాక్టింగ్ అంటున్నారు. ఈజ్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్. ఎలక్షన్ ఎప్పుడైనా నడిపే కేర్ టేకర్ ఎలక్షన్ ఇప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 6 నెలలు అన్నారు. మూమెంట్ ఉంది అక్కడ జెన్జీ అని కాదు, అదంతా వాళ్ళు చేపించిన మూమెంట్. అది సిఐఏ వాళ్ళు, ఏ జెన్జీ ఏం లేకుండా అక్కడ ఇదంతా వాళ్ళు చేపించింది. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అనేది 71 వార్లో కూడా అంతే కదా. ఫస్ట్ ప్రాటెస్ట్ మొదలైంది ఢాకా యూనివర్సిటీ నుంచి. అక్కడ చాలామంది పిల్లల్ని చంపారు, ఆల్మోస్ట్ 100 మంది చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ. అక్కడి నుంచే మొదలైంది ప్రాబ్లం. అప్పుడు జెన్జీ అనే కాన్సెప్ట్ లేకుండే కదా. స్టూడెంట్స్ విల్ ఫైట్ బ్యాక్, అది ఉండే వాళ్ళ దగ్గర. కానీ శ్రీలంకలో అది కాదు జరిగింది. శ్రీలంకలో మనకు తెలిసి ఏం జరిగింది. దాని తర్వాత నేపాల్లో ఏం జరిగింది మనం చూసాం. నేపాలీస్ పోలీస్ ఏం చేస్తారు, ఎవడోడు పార్టిసిపేట్ చేస్తే అందరం జైలు వేసేస్తారు. ఇప్పుడు ఎవడు మాట్లాడలేదు, ఎవరు బయటికి రావట్లేదు. మొన్న ఒక ప్రొటెస్ట్ జరిగింది ఓలీ సపోర్టర్స్కి మిగతా వాళ్ళు కలిసి. సో అదంతా నడుస్తుంటుంది. జియో పాలిటిక్స్ అనేది ఎప్పుడు స్టేబుల్ ఉండదు వాసుదేవన్ గారు, చేంజ్ అవుతూనే ఉంటుంది. డైనమిక్స్ అదే, టుడేస్ ఎనిమీస్ టుమారోస్ ఫ్రెండ్స్, అంతే. మీరు పాలిటిక్స్లో ఎక్కడే లేదు అది. సో ఇట్లానే నడుస్తుంటే డెఫినెట్గా చైనా వైపు నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిజినెస్ యూరోప్కి యూఎస్కి చాలా పెద్దగా దెబ్బతింది. అది మన ఇండియా వైపు డైవర్ట్ ట్రై చేస్తున్నారు. మనం కూడా వాళ్ళ వైపు నుంచి మన దగ్గర నుంచి చాలా కొంటున్నారు వాళ్ళు. ఎక్స్పోర్ట్ తక్కువేం కాదు, మన దగ్గర నుంచి దే ఆర్ బయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా వైపు నుంచి కొనుక్కుంటే దాంట్లో ఏపీఐస్ ఒకటి, మన పబ్లిక్ ఇంటర్మీడియట్స్, మన ఫార్మా ఇండస్ట్రీ కోసం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ మనం ఎప్పుడూ ఆపేసాం దాన్ని. ముందు మనం పటాన్చెరు, జీడిమెట్ల ఇదంతా మొత్తం అదే ఉండే కదా. ఇప్పుడు అదంతా అక్కడ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్స్కి వెళ్ళిపోయారు, వాల్యూ అడిషన్కి. సో మనం బేసిక్ స్టఫ్ మర్చిపోయాం. కోవిడ్ టైంలో ప్రాబ్లం వచ్చింది మనకి. సో ఏపీఎస్ మనకు దొరకలేదు చైనా నుంచి. సరే, అది నౌ ఇట్స్ బ్యాక్ టు నార్మల్ అగైన్. బట్ లార్జ్ అండ్ మనం వాల్యూ అడిషన్కి వెళ్ళిపోయాం ఫార్మా ఇండస్ట్రీలో. అట్లనే చైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళు దే హావ్ టేకెన్ అన్ అప్పర్ హ్యాండ్. అది చైనాని మనం ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వెళ్తుంటారు చైనాకి ఏదో ఎక్విప్మెంట్ కొనడానికి, దానికి దీనికి. ఇక్కడ పెద్ద కంపెనీల నుంచి వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళ దగ్గర అడుగుతాను. అక్కడ మనం ఎక్కడున్నాం, మనం చైనాతో కంపేర్ చేస్తే నాట్ ఈవెన్ 10% అట, నాట్ ఈవెన్ 10% మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. ఇఫ్ ఎట్ ఆల్ థ్రెట్ కనుక వస్తే చైనా నుంచి రష్యా ఎటువైపు స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది సార్? రష్యా విల్ బీ టువర్డ్స్ ఇండియన్ సైడ్. చైనాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒకసారి యుక్రెయిన్ వార్ అయిపోయింది అనుకోండి, రష్యాకి చైనాతో పని లేదు, అక్కర్లేదు వాళ్ళు. ఇంకా ఈ వార్ మోస్ట్ ప్రాబ్లీ 2 నెలలు అయిపోతుంది. ట్రంప్ ప్లాన్ ప్రకారం 28 పీస్ ప్లాన్ పెట్టారు కదా. ఏ సైడ్ తీసుకోరు రష్యా టైం తర్వాత. ఇప్పుడు పుటిన్ గారు వస్తున్నారు ఫస్ట్ వీక్లో. సో డెఫినెట్లీ వీఆర్ ఓల్డ్ ఫ్రెండ్, ఎప్పుడు మర్చిపోరు అది. మనకు వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలంటే, ఎస్యూఐ క్రాఫ్ట్ అమ్మాలంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సింది మనమే. S-400 ఇంకా ఆర్డర్ చేస్తున్నాం మనం వాళ్ళ దగ్గర నుంచి. సో రష్యా విల్ డెఫినెట్లీ టేక్ అవర్ సైడ్, దాంట్లో డౌట్ లేదు. వీఆర్ లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ రష్యా. ఇప్పుడు కాదు, నాన్ అలైన్ మూవ్మెంట్ టైం నుంచి అది ఉండి, కోల్డ్ వార్ ఎరాలో కూడా మనం రష్యా వైపు నుంచి మిగిలి తెచ్చుకుని అన్నీ చేసాం మనం ఆ టైంలో. చాలా మటుకు యూఎస్ మనల్ని థ్రెటన్ చేశారు. ఈవెన్ S-400 కొన్నప్పుడు థ్రెటన్ చేశారు రష్యా నుంచి. కొనుక్కుంటే మేము శాంక్షన్ పెడతాం అది ఇది అని చెప్పి ఏం చేయలేదు. ఆయిల్ కొనుక్కొని దాని మీద శాంక్షన్ పెట్టారు మన మీద, కరెక్ట్. దట్ వీ విత్స్టూడ్ ఇట్ ఆల్సో, ప్రాబ్లం లేదని చెప్పి. నవంబర్లో కూడా మనం ఎక్కువ కొన్నాం వాళ్ళ దగ్గర నుంచి. అది నడుస్తూనే ఉంటుంది. బట్ చైనాకి ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ థ్రెట్, అంటే డౌట్ లేదు. కానీ మిలిటరీ డిసడ్వెంచర్ ఉండదు వాసుదేవన్ గారు, 100%. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, చైనా నుంచి మనకి కాన్స్టెంట్ థ్రెట్ ఉంటుంది, కానీ మిలిటరీ మిస్అడ్వెంచర్ అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో సాయుధంగా పోరాటమో లేకపోతే యుద్ధానికో చైనా దిగే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని పెంచుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సాధ్యమైనంత వరకు శత్రు దేశాలతోటి ట్రేడ్ రిలేషన్స్ పెంచుకొని ఉన్న టెన్షన్స్ ఏమన్నా సరే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చైనా చేస్తుందనేది సురేష్ గారి ఎనాలిసిస్ అయి ఉండొచ్చు. బట్ అలాగని చైనాని తక్కువ తీసివేయడానికి కూడా వీల్లేదు. మనకి కావాల్సిన శక్తియుక్తులన్నీ కూడా మనం సమీకరించుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే యుద్ధం అనివార్యమైతే, ఇన్ఎవిటబుల్ అయితే, రష్యా ఖచ్చితంగా మన వైపే ఉంటుంది. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధానికి కూడా 2-3 నెలల్లో ముగింపు పలకబోతున్నారు కాబట్టి చైనాతోటి రష్యాకి ఇంకా ఉండే సాంకేతిక అవసరాలు పెద్దగా ఇక మీద ఉండబోవు కాబట్టి రష్యా మన వెంబడే ఉంటుంది. ఈవెన్ అదర్వైజ్ కూడా రష్యా మన వెంబడే ఉండే అవకాశం ఉందనేది సురేష్ గారి అభిప్రాయం. గడిచిన 8 దశాబ్దాలుగా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే రష్యా స్టాండ్ ఎప్పుడూ భారత్కు అనుకూలంగానే ఉంది, అది కొనసాగుతుంది.
అలాగే చైనా కూడా ఉన్న పళంగా ఏదో యుద్ధానికి దిగిపోయి 62లో మాదిరి ఏదో ఒక పెద్ద విపత్తు సృష్టించే ప్రయత్నం అయితే చేయబోదని సురేష్ కొచ్చెట్ల గారు నమ్మకంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.